హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మినిగాల రజిత. వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్. తెలంగాణ స్నాక్ ఐటెమ్ అంటేనే మొదటగా గుర్తొచ్చేది సర్వపిండి. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికొచ్చాక మన అమ్మ వాళ్ళు ఈ వంటకాన్ని చేసి పిల్లలతో సహా అందరూ కూర్చొని తింటూ టీవీ చూస్తూ సేద తీరేవాళ్ళు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 3 స్పూన్ల శనగపప్పుని వేసి నీళ్లు పోసి 2 సార్లు కడిగి సరిపోయన్ని నీళ్ళని వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక సొరకాయనైతే తీసుకొని పైన చెక్కు తీసుకోవాలి. చెక్కుతో వేసినా కూడా చాలా బాగుంటుందండి. ప్లేట్లో పెట్టుకొని సొరకాయని సన్నగా ఈ విధంగా తురుముకోవాలి. ఇక్కడ నాకు 1 కప్పు సొరకాయ తురుము వచ్చింది. 6 లేదా 7 పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి చెంచా జీలకర్ర, అలాగే అర చెంచా ఉప్పును వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు సొరకాయ తురుము తీసుకున్నాం కదా, కప్పున్నర వరకైతే నేను ఇక్కడ బియ్యం పిండి వేసి నానబెట్టిన శనగపప్పుని వేయాలి. అలాగే కొంచెం జీలకర్రను వేసి ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేయాలి. 3 స్పూన్ల పచ్చి నువ్వులను అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. మీకు నచ్చితే పల్లీలను కూడా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసి పావు చెంచా ఉప్పును వేసుకోవాలి. పచ్చిమిర్చిని గ్రైండ్ చేసేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కదా, అదైతే సరిపోతుందండి. అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. సొరకాయ తురుము వేసాం కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ పడదండి. ఈ సొరకాయను తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కిడ్నీలో స్టోన్ తగ్గడానికి, బరువు తగ్గడానికి, మూత్రం ఇన్ఫెక్షన్ల నుండి ఈ సొరకాయని తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. వీటిలో మినరల్స్, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇక పెనం తీసుకొని 1 చెంచా నూనె వేసి నూనె అంతా కూడా అప్లై చేయాలి. ఇక కొంచెం పిండి ముద్దను తీసుకొని పెనం పైన నెమ్మదిగా ఒత్తుకోవాలి. పిండిని మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఒత్తుకోవాలి. తర్వాత దానిపైన చిన్న చిన్న రంధ్రాలను చేసుకోవాలి. దీంట్లో నూనె చుక్కలని వేసుకుంటే అది ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి మంచిగా పిండి అనేది ఉడుకుతుందండి. ఈ విధంగా 1 నిమిషం పాటు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకున్న తర్వాత మరొక వైపు తిప్పేసుకోవాలి. దీన్ని కూడా మరొక నిమిషం పాటు ఉడికించుకొని తీసుకుంటే సొరకాయ సర్వపిండి సిద్ధమైనట్లే. ఇప్పుడు చెప్పండి, అమ్మ చేసి పెట్టిన ఈ స్నాక్ ఐటమ్ ఎంతమందికి ఇష్టం? అమ్మ చేసిన కమ్మని వంట అంటే ఈ సొరకాయ సర్వపిండి అని